మా షోరూమ్ కట్టుకోవడానికి కొన్ని టిప్స్ పాటించానండి. వాటిలో మీకు కూడా కొన్ని వివరిస్తాను. ఇలా గ్రానైట్తో కనుక చేపిస్తే మనకు దాదాపుగా 20,000 పడుతుందండి అడుగుల లెక్క అయితే. అదే టైల్స్ మేము తీసుకొచ్చేసి గ్రానైట్ స్టైల్లో ఉండేసరికి టైల్స్ నాకు ఒక ఐడియా వచ్చింది. చక్కగా టైల్స్ 4 బాక్సులు తీసుకొచ్చేసి ఇలా దర్వాజాలాగా వాకిల్లాగా సెట్ చేసేసాము. చాలా తక్కువలో 4-5 వేలలోనే మనకి వర్కింగ్ లేబర్తో సహా మనకి గ్రానైట్ దర్వాజాలాగా వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఈ కిటికీ అందరూ హద్దు మీద పెడతారు. నేను ఒక 4 అడుగులు లోపలికి పెట్టాను. ఎందుకు పెట్టానంటే మీరు ఇప్పుడు ఈ కిటికీ ఇలా ఓపెన్ చేస్తాం కదండి, గాలి రావడం కోసం ఓపెన్ చేస్తాం. ఇలా గాలి రావడానికి ఓపెన్ చేసినప్పుడు హద్దు మీద ఉంటే వాన పడిద్ది, గబుక్కున వర్షం వచ్చి లోపల పడిపోయింది, గబుగా పడిపోయింది, మనం వెళ్ళే టైం ఉండదు. అలా జరిగినప్పుడు మనకి సేఫ్ సైడ్గా ఉండటం కోసం ఇలా 4 అడుగులు లోపల పెట్టాం. టైల్స్ విషయంలో మీకు ఒక అదిరిపోయే టిప్ అనమాట ఇది. ఎట్లాగంటే ఇప్పుడు టైల్స్ మనకి ఎవరికైనా తెలుసు కదండి, 2x2 వెట్టిఫైడ్ టైల్స్ సుమారుగా 50 రూపాయలు ఉంటాయండి. అదే 4x2 వెట్టిఫైడ్ టైల్స్ అయితే 100 రూపాయలు ఉండిద్ది. నేనేం చేశానంటే మా షోరూమ్కి 2x2 తీసుకొచ్చి 4x2 లా చేసామన్నమాట. అంటే 2 రాళ్ళకి మధ్య గ్యాప్ తక్కువ పెట్టి ఆ చుట్టూతో బార్డర్కి గ్యాప్ ఎక్కువ పెట్టా. చూడంగానే అది 4x2 టైల్స్ లాగా ఉండిద్ది. ఫ్లోర్ మొత్తం కూడా 4x2 టైల్స్ లాగా అనిపించేసింది అనమాట చూడంగానే.